అందరికీ నమస్తే అండి. నా పేరు ఆరుద్ర. నా కూతురు దివ్యాంగురాలు. నేను గత 5 సంవత్సరాలుగా నా ఆస్తుల కోసం, నా బిడ్డ ఆరోగ్యం కోసం నేను పోరాడుతూనే ఉన్నాను. వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ పోలీసులు కావచ్చు, మమ్మల్ని పెట్టిన హింస అంతా ఇంత కాదు సార్. ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే దానికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, ఈ టీవీ టీం మొత్తం, మీడియా మొత్తం కారణం సార్. ఏబిఎన్ అందరికీ పేరు పేరున, TV5 అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మేము ఎక్కడున్నా పోలీసులు మమ్మల్ని ఎక్కడ హెరాస్మెంట్ పడుతున్నా వెంటనే వచ్చి వాళ్ళు న్యూస్ తీసుకున్నారు. లేకపోతే ఈరోజు నాకు నా బిడ్డకి శవాలకు కూడా మాకు అక్కడికి అడ్రస్ లేదు. కానీ చంద్రబాబు గారు మాత్రం మర్చిపోకుండా మమ్మల్ని పిచ్చి ఆసుపత్రి నుంచి రక్షించారు. మేము ఎక్కడో కాశీలో తలదార్చుకుంటుంటే మమ్మల్ని పిలిపించి మరీ ప్రమాణ స్వీకారానికి రప్పించారు. అన్నమాట ప్రకారమే నాకు నా బిడ్డకి 5 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. నా బిడ్డకి 15,000 పెన్షన్ ఇస్తున్నారు. మా కోర్టు కేసులు స్వీకరించారు. నిజంగా నాకు శివుడే చంద్రబాబు గారి రూపంలో వచ్చాడని నేను నమ్ముతున్నాను సార్. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మొన్న ఆంధ్ర వచ్చినప్పుడు నేను కలిశాను అనిత గారిని కలిసి, వీళ్ళు నాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు సార్, వీళ్ళు ఇంకా హెరాస్మెంట్ తగ్గించలేదని చెప్పాను. చెప్తే వాళ్ళు ఇదే అన్నారు. అనిత గారు చెప్పగానే కాకినాడ ఎస్పీ తీసుకున్నాడు. తీసుకున్నది వెంటనే సర్పవరం సిఐకి చెప్పాడు. కానీ సర్పవరం సిఐ మమ్మల్ని చాలా ఎటకారంగా మాట్లాడాడు సార్. అది తట్టుకునే శక్తి నాకు లేదు సార్. ఏంటో నాకు ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను సార్. అక్కడ వాళ్ళు 4 కుర్రోళ్ళు వచ్చి, ఎందుకు వచ్చిందమ్మా నీకు ఇది, 5 లక్షలు నష్టపరిహారం ఇప్పిస్తాను, సైలెంట్గా మూసుకుని వెళ్ళిపో, నువ్వు ఎందుకు వచ్చింది ఇక్కడ, ఏం చూసుకుని ఎంతకాలం ఉంటాడు చంద్రబాబు అనేసి మాట్లాడాడు. నాకు 5 లక్షలు ఇప్పిస్తాడట సార్. అన్నవరం కానిస్టేబుల్ గన్మ్యాన్ నుంచి నేను కేసు విత్డ్రా చేసుకుంటే ఆ ముత్యాలరావు, లాయర్ చిట్టుబాబు 4 పెట్టిన హెరాస్మెంట్ నుంచి ఈరోజు నా బిడ్డ ఇలా శవంలాగా అయిపోయింది. శవాన్ని నెట్టుకుని నేను పరిగెడుతున్నాను 5 సంవత్సరాల నుంచి. నా కష్టానికి కాడ 5 లక్షలు నాకు విలువ కట్టాడు. నా బిడ్డ జీవితానికి 5 లక్షలు విలువ కట్టి 5 లక్షలు ఇప్పిస్తాడంట. నేను కేసు విత్డ్రా చేసుకొని సైలెంట్గా వెళ్ళిపోవాలంట ఆంధ్ర నుంచి. ఈయనేమో ఎస్సీఐ గడేమో నాకు ఏంటమ్మా సాక్ష్యాలు ఎక్కడున్నాయి సీసీ కెమెరాలు అంటే, ఇన్నిసార్లు విత్ ఎవిడెన్స్ ఇచ్చాను సార్. స్పందనకి 40 సార్లు ఇచ్చాను సార్. వైసీపీ జగనన్న గవర్నమెంట్ లో విత్ ఎవిడెన్స్ ఇచ్చాను. వాళ్ళు నా ఇంటిని కబ్జా చేశారు, నా ఇంటి చుట్టూరు గేట్లు పెట్టారని గేట్ల ఫోటోలు పెట్టాను. వాళ్ళు మమ్మల్ని హెరాస్మెంట్ పెట్టారని డాక్టర్ ప్రూఫ్ తో సహా నేను ఇచ్చాను. నా బిడ్డ నడువు ఎరగొట్టారని నేను ప్రూఫ్ తో ఇచ్చాను. మొత్తానికి జగనన్న వల్ల అవ్వలేదు. ఇప్పుడు పాప చంద్రబాబు గారు సాయం చేద్దామన్నా సరే నా బిడ్డకి ట్రీట్మెంట్ అవ్వదని చెప్పేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నా బిడ్డను తీసుకుని వచ్చి ఇప్పుడు ప్రూఫ్లు అంటూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ అన్నవరం సర్పవరం, కాకినాడ సర్పవరం సిఐ. అసలు కాకినాడ నాకు అర్థం కాక అడుగుతున్నాను, పోలీస్ స్టేషన్లోకి సెల్ ఫోన్ ఎందుకు పట్టుకెళ్ళకూడదు సార్? పోలీస్ స్టేషన్లోకి సెల్ ఫోన్ ఎందుకు పట్టుకెళ్ళకూడదు? అంటే వాళ్ళు పెట్టిన హెరాస్మెంట్లు, వాళ్ళు మాట్లాడిన వల్గర్ డైలాగులు మేము రికార్డ్ చేయకూడదు. కానీ మేము ఏదైనా తప్పు చేస్తే మాత్రం అది రికార్డ్ చేసుకుని వాళ్ళు పై ఆఫీసులు పంపించుకుంటారు. మమ్మల్ని హింస పెట్టి హెరాస్మెంట్ పెట్టి మేము గట్టిగా మాట్లాడి ఒక మాట ఎదురు తిరిగితే దాన్ని రికార్డ్ చేసి వాడు పై అధికారులు చెప్పేసుకుంటారు. కానీ వాళ్ళు మాట్లాడిన వల్గర్ పనులు, వల్గర్ చేష్టలు మేము రికార్డ్ చేయకూడదు. ఏ న్యాయం సార్? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది పోలీస్ స్టేషన్ కి సెల్ ఫోన్ పట్టుకెళ్ళొచ్చని. వీళ్ళు ఎవరు సార్ సెల్ ఫోన్ బయట పట్టుకొని వెళ్ళమంటారు?
అంటారు? పోలీస్ స్టేషన్లోనే రక్షణ లేకపోతే మేము ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? అనిత గారు చెప్పారు, దేవతలాగా అనిత గారు కానీ ఆ రోజు మమ్మల్ని లేకపోతే మమ్మల్ని పిచ్చి హాస్పిటల్లో పెట్టి చంపేసేవాళ్ళు. అనిత గారు చెప్పారు, ఎస్పీ గారు తీసుకున్నారు కేసు. ఈ సర్పవరం సిఐకి ఏమొచ్చిందండి జబ్బు? అన్నవరం వాళ్ళు ఇలాగ 4 కుర్రాళ్ళు పంపించి ఏడిపించాడు సార్ అంటే నేను డేట్తో సహా చెప్పాను. డేట్తో సహా చెప్తే నాకు ఇది కాదు అంటారు. నేను ప్రతిసారి ప్రతి చోటికి నేను సెల్ ఫోన్లు పెట్టుకుని వాళ్ళలాగా సీసీ కెమెరాలు పెట్టుకుని నేను తిరగలేను సార్. పోలీసులు కదా. నా తల్లి ఊరుకో, ఒక్క నిమిషం ఊరుకోమ్మా. ఆ భయంతో నేను పిచ్చదాల్లా పరుగులాడుతున్నానండి. గుట్టుగా రాత్రికి రాత్రి నేను పారిపోయి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకు పోలీసుల వల్ల రక్షణ లేదు సార్. నన్ను రక్షించాలి, నా బిడ్డను రక్షించాలంటే అది కేవలం చంద్రబాబు గారు, లోకేష్ గారు, అనిత గారే చేయాలి. పాప అచ్చెన్నాయుడు గారు కూడా కలిసారు. టీడీపీ ఆఫీసులో అచ్చెన్నాయుడు గారు అన్నారు, 4 రోజుల్లో నీకు ఫోన్ చేస్తానమ్మా, అమలాపురం రాగానే ఆ ప్రాబ్లం నీకు సాల్వ్ చేస్తాను. కానీ 4 రోజులు మమ్మల్ని బతకనివ్వట్లేదుగా. మమ్మల్ని బతకనివ్వట్లేదు కదండి అన్నవరంలో వాళ్ళు. నాకు 5 లక్షలు ఇస్తాను, నా కేసు విత్డ్రా చేసుకుని పారిపోమని చెప్తున్నారు. కుర్రోళ్ళు పంపించి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. ఈడేమో సర్పవరం సిఐ గారేమో పాపం చాలా కష్టపడి వాళ్ళ డీటెయిల్స్ చెప్పంటారు. నేను ఇచ్చిన సాక్ష్యాలకి ఎక్కడా లేదు సార్. అక్కడ ఎస్ఐ శోభన్ కుమార్ కావచ్చు, సిఐ కిషోర్ కుమార్ కావచ్చు, వాళ్ళు చేసిన బ్లఫ్ మోసం ఇంకెక్కడ ఉండదు. డిఎస్పీ అంబికా ప్రసాద్, డిఎస్పీ మురళీకృష్ణ, డిఎస్పీ మురళీమోహన్, 3 డిఎస్పీలు కలిపి మమ్మల్ని పిచ్చి హాస్పిటల్ పంపించారు. పుత్తకి ఎవిడెన్స్ లేదా? జనరల్ హాస్పిటల్ మమ్మల్ని బంధించారు, దానికి ఎవిడెన్స్ లేదా? సీసీ కెమెరాలు లేవా? జనరల్ హాస్పిటల్లో సీసీ కెమెరాలు లేవా? నన్ను నా బిడ్డని ఏడ్చుకుని వెళ్ళిపోయి అంబులెన్స్ లో వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో పెట్టారు, దానికి ఎవిడెన్స్ లేవా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరా? మేము కేసు పెట్టాలంటే మాత్రమే సాక్ష్యాలు కావాలి. వాళ్ళు కేసులు డ్రాప్ చేసేయడానికి, క్వాషలు తెచ్చుకోవడానికి సాక్ష్యాలు అక్కర్లే. ఏ పోలీసులు అండి బాబు? క్రిమినల్స్ ఎక్కడ లేరండి, పోలీసుల రూపంలోనే ఉన్నారు. ఆంధ్రాలో విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. అఫ్ కోర్స్ ప్రపంచంలో అందరూ కూడా మంచోళ్ళని నేను అన్నాను, కాకపోతే ఆంధ్రలో దరిద్రులు అందరూ ఉన్నారండి బాబు, పోలీసు రూపంలో ఉన్నారు. పాప అనిత గారు ఎలా భరిస్తున్నారో, ఎలా మెయింటైన్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నాకైతే భయం వేస్తుంది ఆవిడ మీద కూడా. పాప ఆవిడకి కూడా రక్షణ ఇస్తారో లేదో ఈ పోలీసులు నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఆడవాళ్ళంటే అంత లోకం అండి వీళ్ళకి, పోలీసులకి. ఒక పసిపల్లి జీవితానికి వాల్యూ లేదు అక్కడ. 4 రోజులాగమ్మా నేను పిలిపించి నీ అమలాపురం ప్రాబ్లం సాల్వ్ చేస్తానన్నారు దేవుళ్ళలాగా అచ్చెన్నాయుడు గారు. కానీ 4 రోజులు మమ్మల్ని బతకనివ్వలేదు. మేము ఎవరికి చెప్పుకోలేం. చెప్పుకుంటే మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో చేస్తున్నారు, మమ్మల్ని వీడియో తీసి చిత్రహింసలు పెడుతున్నారు. పోలీస్ స్టేషన్లో వాళ్ళు మాట్లాడిన మాటలు మాత్రం మేము రికార్డ్ చేయకూడదు. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినప్పుడు ఎందుకండి మేము సెల్ ఫోన్ ఎందుకు పట్టుకెళ్ళకూడదు నాకు అది తెలియదు. సుప్రీంకోర్టు తీసుకెళ్ళమని చెప్పింది కదా. పోలీస్ స్టేషన్లో పెట్టి హరాస్మెంట్లకి సాక్ష్యాలు ఉండకూడదా? మరి వాళ్ళు మాట్లాడే వల్గర్ మాటలకే సాక్ష్యాలు ఉండకూడదు. ఈరోజు నేను నా బిడ్డ ఈ పరిస్థితిలో ఉన్నామంటే దానికి పూర్తిగా వైసీపీ పోలీసులే కారణం. ఇంకా జబ్బు తగ్గలేదండి పోలీసులకి. ఆడు వంకర్ నవ్వులు, వంకర్ వేసాలు, బాబోయ్ నేను భరించలేకపోతున్నాను సార్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ వీళ్ళని తొందరలో నాకు, నా బిడ్డకి, నా ఆస్తి నాకు ఇప్పించండి సార్. నా బిడ్డకి ఏదో ఉద్యోగం ఇప్పిస్తారని మిమ్మల్ని కలవాలని ఎంతో ఆస్తి వచ్చాను, కానీ దాని బ్యాట్లోకి ఆ రోజు దానికి ఒంట్లో బాగాలేదు. నేను వచ్చినప్పుడేమో పాపం మీరు లేరు. కానీ ఇన్నిసార్లు జరుగుతుంటే వీళ్ళు పోలీసులు అంత దారుణంగా హెరాస్మెంట్ పెడుతుండే. కేసు విత్డ్రా చేసుకుంటే 5కి 10 ఇప్పిస్తామని ఇంకొకడు వంకరగా మాట్లాడుతున్నాడు. 10 లక్షలు ఇస్తాడంట. నా బిడ్డ జీవితం దాన్ని అడుగర కొట్టాడు, జీవితం అంతా ఒకళ్ళ మీద ఆధారపడేలా చేశాడు.
లక్షలు ఇప్పిస్తారంటే ఏంటండి ఇది? 5 లక్షలు అంటాడు, ఒకడు 10 లక్షలు అంటాడు. నాకు ఈ బేరాలు ఏంటండి? నాకు న్యాయం కావాలి సార్. ఈ రోజు నా బిడ్డ అయింది, రేపు ఇంకో అమ్మాయి అవుతుంది. నా బిడ్డకి నాకు న్యాయం కావాలి సార్. అయ్యా చంద్రబాబు గారు, మీరు తప్ప మమ్మల్ని కాపాడే వాళ్ళు ఆంధ్రలో ఎవరు లేరు సార్. లోకేష్ గారు పాపం నా ఆరుద్ర బిడ్డ నా బిడ్డ అన్నట్టుగానే నన్ను కాపాడాలని చాలా ట్రై చేశారు. కానీ అక్కడ ఉండడానికి కానీ మేము ఉండడానికి కానీ మాకు ఇల్లు లేదు, నా బిడ్డకి జాబు లేదు. ఆ పెన్షన్ మీద మేము బతుకుతున్నాం. దయచేసి నా ప్రాపర్టీ నాకు ఇప్పించండి. వైజాగ్ కోర్టులో ఉంది, గడ్డి బాబ్జీ గారు వేయించారు. డిఎస్పి మురళీకృష్ణ, డిఎస్పి మురళీమోహన్, డిఎస్పి మురళీ అంబికా ప్రసాద్ వాళ్ళ ముగ్గురు మీద నేను వేసిన కేసు ఇంకా ఎందుకు పైకి రాలేదో నాకు తెలియదు. దాన్ని రీఓపెన్ చేయించాలని చంద్రబాబు గారు, లాయర్ గారు పోసాని వెంకటేశ్వర్ గారిని ప్రార్థిస్తున్నానండి. ఆ డిఎస్పీలు నా బిడ్డను పెట్టిన హెరాస్మెంట్ నుంచి రక్షణ కోరుకుంటున్నాను సార్. వాళ్ళకి ఈ రోజు కూడా వాళ్ళు ఎంచక్క నాకు అర్థం కావట్లేదండి. తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్ డిస్మిస్ చేయాలి కదా, ట్రాన్స్ఫర్ చేస్తున్నారేంటి? నాకు అర్థం కావట్లేదు. ఈ సిస్టమ్ నాకు అర్థం కావట్లేదు సార్. తప్పు చేసిన శిక్ష పడాలి కదా, ఇలా ట్రాన్స్ఫర్లు చేసేసి వాళ్ళు ఏదో ఇది చేసామంటే నాకు అర్థం కాలేదండి. ఎందుకంటే ఎక్కడైనా వాడు ఒక దొంగే కదా. ఈ ఊర్లో కాకపోతే ఆ ఊర్లో దొంగ, ఈ రోజులో ఈ ఊర్లో ఆడపిల్ల కాకపోతే ఇంకో ఊర్లో ఆడపిల్లని హింసిస్తాడు వాడు మాండు. ఆ పోలీసులే కరెక్ట్గా ఉంటే నాకు నా బిడ్డకి ఈ పరిస్థితి రాదు సార్. చిన్న విషయం సార్, 1 గంట కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోయిన సమస్యని ఈరోజు ఎంత పెద్ద పొలిటికల్ ఇష్యూ చేసేసారు. నిజంగానే నాకు పాలిటిక్స్ తెలియదు సార్, కానీ ఈరోజు ప్రమాణ స్వీకారం పూర్తిగా చెప్తున్నాను. చంద్రబాబు గారు లేకపోతే, లోకేష్ గారు లేకపోతే మా జీవితాలు లేవండి. చంద్రబాబు గారు లేకపోతే నాకు నా బిడ్డకి జీవితం లేదు. ఇది చంద్రబాబు గారు పెట్టిన భిక్ష. అయ్యా మీరు మమ్మల్ని కాపాడుతారో లేదంటే ఇలాగే చావమంటారో నాకు తెలియట్లేదు. మీరు వాగ్దానం చేసేప్పుడే 7 నెలలు అవుతుంది, కానీ ఇంతవరకు పోలీసులు ఇంచి కూడా మాకు సహాయం చేయట్లేదు సరికదా. ఇంకా రకరకాలుగా సివిల్ డ్రెస్సులు వచ్చారు. వాళ్ళు పోలీసులో తెలియదు, కుర్రోళ్ళో తెలియదు, మమ్మల్ని మాత్రం వల్గర్గా మాట్లాడుతున్నారు. మేము పారిపోయేలా చేశారు సార్. నా సొంత ఇంట్లో నేను ఉండకుండా నా బిడ్డని కదలలేని నా బిడ్డని ఎట్టుకుని పరుగులెట్టేలా చేస్తున్నారు. బందరు ముచ్చాలరావు ఆడు అన్నవరంలో టీచర్ అంటే ఆడు బతుకు తగలయ్యి ఆడేం చదివాడో ఏం పిల్లలకి చెప్పాడో నాకు తెలియదు. ఎంతమంది పిల్లల బతుకులు నాశనం చేశాడో తెలియదు. ఆ లాయర్ చిట్టుబాబు అంట అన్నవరంలో లాయర్ ఉంటాడు. లాయర్ ఎంత దరిద్రుడంటే తల్లి తల్లి అంటాడు. మరి తల్లి తల్లి అన్న వాళ్ళు చెయ్యి ఎలా పట్టుకుంటాడో నాకు తెలియదు. మరి ఆడి తల్లి చెయ్యి ఆడు పట్టుకున్నాడేమో మరి నాకు తెలియదు. ఇలాంటి దరిద్ర కొట్టేదోళ్ళ మధ్యన కానిస్టేబుల్ గాడు, గన్మెన్ గాడు పెట్టిన హెరాస్మెంట్లు మేము సహించలేకపోయాం సార్. ఇప్పటికి కూడా కోర్టు కేసులు ఇచ్చి కూడా కదలలేదు సార్. అమలాపురం ఇష్యూ రేపు 28వ తారీఖుని వాయిదా వస్తుంది. అందుకే కరెక్ట్గానే కోర్టుకి తీసుకెళ్దామని అనుకున్నాను, కానీ లాయర్ ఫోన్ ఎత్తాడు. వైసీపీ లాయర్ గారు కదా, ఆ వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన లాయర్ గారు కదా, ఆయన ఫోన్ ఎత్తరు. లాయర్ తిక్క ప్రసాద్ ఉన్నాడు, ఆడంత వరస్ట్ వేళ ఇంకొకటి లేడు అమలాపురంలో.
ఇంకా లాయర్ శశిధర్ గారి సంగతి చెప్పక్కర్లే. పావు చావకూడదు, కర్ర ఎరగకూడదు అన్నట్టు ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు. కానీ నాశనమైంది నా బిడ్డ సార్. నాకు మీ ఓదార్పు యాత్రలు వద్దు, నాకు న్యాయం కావాలి. ఈరోజు నా తల్లి ఊరుకోమ్మా ఒక్క నిమిషం. ఈరోజు నేను నా బిడ్డ అయ్యో, రేపు నీ పెళ్ళ నీ కూతురు అవుతుంది. ఆడు డిఎస్పి మురళీకృష్ణకి, డిఎస్పి మురళీమోహన్కి, డిఎస్పి అంబికా ప్రసాద్కి ఆడికి పెళ్ళాల పిల్లలు లేరేమో, మరి ఒంటాడికి తెలియదేమో వీళ్ళంత ఎదవలని. నా మొగుడు చాలా పోలీస్ ఆఫీసర్, చాలా ధర్మాన్ని కాపాడేస్తున్నాడు అందరినీ. నా ఈ స్టేట్ తల ఉందంటే నా మొగుడే కారణం అనుకుంటుంది పెచ్చ తల్లి. మొగుడు అంత ఎదవో ఇంట్లో వంట చేసుకునే దానికి ఏం తెలుస్తుందండి. బయటలాగా బాధపడుతున్న అలాంటి బిడ్డలకు తప్ప. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు సెల్ ఫోన్ పట్టుకెళ్ళకూడదు? వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వల్గర్ విషయాలు కానీ ఎందుకు మేము రికార్డ్ చేయకూడదు? వాళ్ళు మాత్రం మమ్మల్ని ఏర్పించి హెరాస్మెంట్ పెట్టి మేము మాట్లాడిన మాటలు మాత్రం వాళ్ళు రికార్డింగ్ చేసుకుని పై ఆఫీసులకు చూపించుకుంటారు. వాళ్ళు మాట్లాడిన యథవేశాలు మాత్రం మేము రికార్డ్ చేయకూడదు. ఏం న్యాయం అండి అది? క్రిమినల్స్ ఎక్కడో లేరండి ఆంధ్రప్రదేశ్లో, పోలీసుల రూపంలోనే ఉన్నారు. నాకు బాధగా ఉంది అనిత గారి పరిస్థితి ఎలా ఉంటుందో అని. పాప అనిత గారు చెప్పారు. అనిత గారు చెప్పిన కాకినాడ ఎస్పీ చెప్పిన కాకినాడ ఆడు సర్పోర సిఐ కేసు ఫైల్ చేయకుండా డ్రామా చేస్తున్నాడు. ఇంకా అమలాపురం సంగతి సరే సరే, ఆడికి ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు, ఇప్పుడు దాకా ఛార్జ్ షీట్ వేయలేదు. ఇన్ని సాక్ష్యాలున్నా, ఇన్ని ఎవిడెన్స్ నేను ఇచ్చినా వాళ్ళు ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేయరండి? నాకు నిజంగా అర్థం కావట్లేదండి. నాకు అర్థం కావట్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన 30 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలి, వీళ్ళు ఎందుకు ఛార్జ్ షీట్ వేయట్లేదు? పాప ఎంపీ ఆయన హరీష్ గారు చెప్పారు, ఎంపీ గారు హరీష్ గారు చెప్పినా సరే అమలాపురం సిఐ ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేకపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు సార్. నేను పూర్తి ఎవిడెన్స్ ఇచ్చాను. ఒక్కసారి ఫోర్స్ని క్లాప్ పంపితే నా బిడ్డ రాసి నా బిడ్డకు వస్తుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అంటే నాకు నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సీఎం దాకా వెళ్ళినా, సీఎం గారు అభయం ఇచ్చిన, తండ్రి లాంటి చంద్రబాబు గారు అభయం ఇచ్చిన ఈ కిందోళ్ళు ఎందుకు స్పీడప్ చేయట్లేదు సార్? సొసైటీ తగలడిపోతుందంటే మరి ఏం చెప్తారు సార్? ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వచ్చి చంద్రబాబు గారు న్యాయం చేయలేరు. వాళ్ళ ప్రతినిధులుగా వీళ్ళే కదా చెయ్యాలి. చంద్రబాబు గారు ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వచ్చి ఏమన్నా నీకు న్యాయం జరిగిందని అడగలేరు కదా సార్. వాళ్ళ ప్రతినిధులుగా న్యాయం చేయాల్సిన ఈ సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు మమ్మల్ని హెరాస్మెంట్ పెడుతుంటే మేము ఎక్కడికి పారిపోవాలి సార్? మా ప్రాణాలు కుప్పెట్లో పెట్టుకుని ఎక్కడికి పరిగెలట్టాలి? అమలాపురం సిఐ గారు ఎందుకు ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు? సర్పోర సిఐ ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు? నాకు 10 లక్షలు ఇప్పిస్తారంటే ఈ బ్రోకరేజ్లు ఏంటండి? నాకు అర్థం కావట్లే. నాకు ఈ బ్రోకరేజ్ పనులు ఎందుకండి? నేను పూర్తి ఎవిడెన్స్ పట్టుకెళ్ళి వెళ్ళాను. అన్నవరం నా ఇంటిని కబ్జా చేశారని గేట్ ఫోటోలతో సహా పెట్టాను. స్పందనకి ఎన్నిసార్లు నేను దరఖాస్తు పెట్టుకున్నాను. అవన్నీ కళ్ళకి కనబట్లేదా సిఐ గారికి, ఎస్ఐ గారికి? అయ్యా చంద్రబాబు గారు ప్లీజ్, పోసాని వెంకటేశ్వర్లు గారు ప్లీజ్, నా కోర్టు కేసులు తొందరగా క్లియర్ చేయించి నాకు నా బిడ్డకి పూర్తి రక్షణ ఇస్తేనే కానీ మేము బతకలేము సార్. మీకు ఇదే నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఆల్. నాకు ఈ పోరాటంలో డైరెక్ట్గా రాకపోయినా పక్క నుండి వెనకాలండి అంతా సపోర్ట్ చేస్తున్నా నా ఎంబీఏ ఫ్రెండ్స్కి కానివచ్చు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, అందరికీ కూడా, మా ఊరు వాళ్ళకి అందరికీ నా ప్రతి వీడియోని అర్థం చేసుకుని వైరల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు వైరల్ చేయడం వల్ల నా బాధ చంద్రబాబు గారి దాకా చేరింది. చాలా చాలా థ్యాంక్ యూ రా. ఉంటాను సార్ ఆల్.